ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మొత్తం రివర్స్ గేర్ ప్రభుత్వం. రివర్స్ గేర్ అని ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, మీరు చూడండి, వారు ఏమేమి సంస్కరణలు అనే పేరుతో తీసుకొచ్చినవి అన్నీ మళ్ళీ రివర్స్ అయింది. గతంలో కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా హెట్రోకి గత ప్రభుత్వం కేటాయించిన దానికి చాలా అల్లర్లు చేశారు, అది చేశారు, ఇది చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక జియో ఇష్యూ చేశారు. తర్వాత మళ్ళీ హెట్రోకి అదే జియోని క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళకి కేటాయింపులు జరగటం జరిగింది. ఎన్ కన్వెన్షన్ సంగతి అయితే మీ అందరికీ తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ కూలగొట్టేశాం అని పెద్ద హడావుడి, మొత్తం పేపర్లు, న్యూస్ ఛానల్స్ అంతా ఇంకా దాని గురించే చర్చ. మరి ఇమీడియట్గా అదే ఎన్ కన్వెన్షన్కి ఇప్పుడు మల్టీ ఫ్లోర్ బిల్డింగ్కి అక్కడ పర్మిషన్స్ రావటం. ఇంకా మూసీ సంగతి అయితే మీకు తెలుసు, సుందరీకరణ అని చెప్పి ఎంతమందికి నోటీసులు ఇవ్వటం, వాళ్ళందరిని అక్కడ నుంచి వెకేట్ చేయించడం. ఆ సుందరీకరణ ఎంతవరకు వచ్చిందో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ అక్కడికి వెళ్తే మనకు కనపడతానే ఉంటుంది ఏమైంది ఏంటి అనేది. ఆ తర్వాత హైడ్రా పేరుతో సామాన్య ప్రజలందరూ కూడా రూపాయి వాళ్ళు దాచుకుని కట్టుకున్న ఇళ్లలోంచి ఖాళీ చేసే విధంగా భయభ్రాంతులకు గురి చేసి ఎంత మనోవేదనకి గురి చేశారో మీ అందరికీ తెలిసిన విషయమే. మరి వాళ్ళ హైడ్రా పరిస్థితి ఏంటి? సెలెక్టివ్గా హైడ్రా వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు చూస్తూనే ఉన్నారు. ఇంకా కొడంగల్ ఫార్మాసిటీ, అక్కడ పాపం రైతులందరినీ జైలుకి పంపించారు. ఆ ఫార్మాసిటీ ఏమైందో మీకు తెలుసు, రివర్స్ గేర్. ఇబ్రహీంపట్నం, అక్కడ ఏమైందో మీకు తెలుసు, ఫార్మాసిటీ అన్నారు, మళ్ళీ అది క్యాన్సిల్ అన్నారు. మరి తీసుకుని భూములు ఏం చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పాలి. ఇంకా కాళేశ్వరం అయితే మీరు ఒక కమిటీ వేసి ఆ రిపోర్ట్ వచ్చి తర్వాత ఏంటి అని అంటే ఏమీ లేదు. ఒకసారి 2023లో అనుకుంటా రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ సభకు వచ్చినప్పుడు వాళ్ళు మింగిందల్లా ప్రతి రూపాయి కక్కిస్తాం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడారు. కానీ వాళ్ళు చూస్తే అంత రివర్సే, ఏది చూసినా రివర్స్. యాదాద్రి పవర్ ప్లాంట్, అక్కడ ఒక కమిటీ వేశారు, దానిపైన యాక్షన్ ఏంటి అని అంటే రివర్స్. సో నేను అనేది ఏంటి అని అంటే, ఇట్లా మీరు వారు తీసుకున్న నిర్ణయాలన్నీ, ఇంకా నేను హామీల గురించి కూడా మాట్లాడలేదు. వారు ఇచ్చిన హామీలు కానివ్వండి, వారు ఇచ్చిన గ్యారంటీలు కానివ్వండి, వాటి గురించి మాట్లాడకుండా వారు ఈ సంవత్సరం కాలంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా చూస్తే మళ్ళీ రివర్స్. ఒక జియో ఇష్యూ చేస్తారు, ఆ జియో క్యాన్సిల్ చేస్తారు. భూమిని తీసుకుంటారు రైతుల దగ్గర నుంచి, మళ్ళీ ఆ భూమిని దేనికైతే తీసుకున్నారో అది క్యాన్సిల్ అంటారు. మరి దాన్ని ఏం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక బిల్డింగ్ కూలగొడుతున్నారు, మళ్ళీ దానికి అక్కడ పర్మిషన్ అదే కంపెనీకి వాళ్ళకే పర్మిషన్లు ఇస్తున్నారు మల్టీ ఫ్లోర్ బిల్డింగ్ కట్టడానికి. అందుకనే ఇవాళ మీరు ఎవరిని భయభ్రాంతులు గురి చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు? ఈ రివర్స్ గేర్లన్నీ చూస్తుంటే దీన్ని తుగ్లక్ ప్రభుత్వం అనక ఇంకేమనాలో మీరు చెప్పండి. అందుకనే ఇవాళ సామాన్య ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ఒక కాన్స్టిట్యున్సీలో తప్పకుండా మీరు ఒక ఎంఆర్ఓ ద్వారా నోటీసులు ఇప్పించినప్పుడు ఇవాళ ఒక ఎంపీగా ఈటల రాజేందర్ గారు డెఫినెట్గా అక్కడికి వెళ్ళి ప్రజలకి మనోధైర్యాన్ని ఇచ్చే బాధ్యత డెఫినెట్గా ఒక ఎంపీ పైన ఉంటుంది. ఆ కాన్స్టిట్యున్సీ ఏదో అదో ఇదో కాన్స్టిట్యున్సీ కాదు. గతంలో ఇవాళ ఉన్న ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించి ఓడిపోయిన కాన్స్టిట్యున్సీ అది మల్కాజిగిరి. ఆ పార్లమెంట్ పరిధిలో ఇవాళ ఎంఆర్ఓ ఎట్లా నోటీసులు ఇస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు తీసుకొచ్చిన హైడ్రాలోనే 2024 తర్వాత ఉన్న బిల్డింగ్స్ పైన మాత్రమే యాక్షన్ ఉంటుందని చెప్పి 2000లోనే వాళ్ళు ఆక్యుపేషన్ ఉంటూ ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టుకుంటూ ఉంటే అటువంటి బిల్డింగ్స్కి అసలు ఎంఆర్ఓ ఎలా వచ్చి అక్కడ నోటీసులు అంటించారు? ముందు మీరు దానికి సమాధానం చెప్పకుండా కొంతమంది నాయకులు వచ్చేయో ప్రెస్ మీట్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ఇవాళ ప్రజలు హర్షించరు. మీరు ప్రెస్ మీటు, మీరు ఇచ్చిన హామీల గురించి, మీరు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల గురించి పెట్టి ఇవాళ అవి నెరవేర్చాలని చెప్పి మాట్లాడుంటే ప్రజలు హర్షిస్తారు. ప్రజలకి కష్టం వచ్చినప్పుడు రాని నాయకులు ఇవాళ వాళ్ళకి ఏమన్నా పోస్టులు కావాలో, ఇంట్లో వాళ్ళకి ఇంకేదన్నా కావాలో అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టే నాయకులు మిమ్మల్ని ప్రజలు ఎట్లా హర్షిస్తారు, ఎట్లా నమ్ముతారు ఒకసారి ఆలోచించండి. మీరా వచ్చి మాట్లాడేది ఈటల రాజేందర్ గారి గురించి కానివ్వండి, ఇంకొకరి గురించి కానివ్వండి, భారతీయ జనతా పార్టీ గురించి కానివ్వండి. ఇవాళ ప్రజలకు కష్టాలు వచ్చిన రోజు ఒక్క నాయకుడు రాలేదు, కాంగ్రెస్ నాయకుడు బయటికి. ఇవాళ హైడ్రాలో అంతమంది పేదలు నిజంగానే మీరు చూశారు, ప్రెగ్నెంట్ విమెన్ కానివ్వండి, అసలు ముసలాళ్ళు కానివ్వండి, ఎంతమంది రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ఏడుపులు చూస్తుంటే కూడా మీకు బాధ అనిపించలేదా? ఆ రోజు మరి ఎందుకు స్పందించలేదు ఈ నాయకులు ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ
ఆ బాధితులకి వాళ్ళ అండగా ఉండటానికని చెప్పి వాళ్ళ ఆయన కాన్స్టిట్యున్సీలో బాధితులకి మీరు నోటీసులు ఇచ్చినాక ఒక ఎంపీగా ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడితే దానికొచ్చి మీరు మాట్లాడతారు. ఇది ముమ్మాటికి తుగ్లక్ ప్రభుత్వమే. ఎందుకు కాదు మీరు చెప్పండి. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేశాడు? ఒక రాజధాని పెట్టుకుని మళ్ళీ మార్చాడా లేదా? అట్లాగే మీరు కూడా ఒక జియో ఇస్తున్నారు, మళ్ళీ దాన్ని మారుస్తున్నారు, ఒకటి తీసుకొస్తున్నారు, మరి కాదంటున్నారు. అందుకని డెఫినెట్గా ఇది తుగ్లక్ ప్రభుత్వమే. అందుకని మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉంది. అటు జగ్గారెడ్డి గారు కానివ్వండి, ఇటు మహేష్ గౌడ్ గారు కానివ్వండి, ప్రజల తరపున మీరు నుంచోండి. అంతేగాని మీ స్వయ ప్రయోజనాల కోసం అని చెప్పి ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన డెఫినెట్గా వచ్చి నుంచుంటారు, డెఫినెట్గా వచ్చి మాట్లాడతారు. దానికి మీరందరూ ఉలిక్కిపడి ఇంకేదో అని మాట్లాడితే గతంలో మీరేం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారి గురించి? ఏ జగ్గారెడ్డి గారు ఒకసారి వెనక్కి తిరిగి మీరేం మాట్లాడారు ఒకసారి చూసుకోండి. ఆ రోజు మీరేమో రేవంత్ రెడ్డి గారి గురించి ఏమన్నా మాట్లాడొచ్చు, ఇవాళ మీకేదో ఆయనతో అవసరం ఉంది కాబట్టి, మీ ఇంట్లోకి ఏదో కావాలి కాబట్టి ఇవాళ మీరు ఇట్లా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒట్టి బూతులు మాట్లాడడానికే ప్రెస్ మీట్ పెట్టారు. కొంచెమన్నా సిగ్గుండాలి ఇలా బూతులు మాట్లాడడానికి ప్రెస్ మీట్లు పెట్టినందుకు. అందుకని నేను ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు అందరినీ కూడా హెచ్చరిస్తున్నాను. మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, వాళ్ళకి ఇచ్చిన గ్యారంటీలు నెరవేర్చండి. ప్రజలకి ఇలాంటి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులు గురి చేసి ఇళ్లలోంచి ఖాళీ చేయాలి, చేపిచ్చేస్తామని చెప్పి మీరు కనుకంటే వాళ్ళ ఉసురు మీకు తగలక మానదు. ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా సరే నోటీసులు ఇచ్చిన ఎంఆర్ఓని సస్పెండ్ చేయండి. కలెక్టర్కి తెలియకుండా ఎంఆర్ఓ నోటీసులు ఇవ్వటం, హైడ్రా మాకు సంబంధం లేదని వారు మాట్లాడటం, మీరు తీసుకొచ్చిన హైడ్రా చట్టంలోనే 2024 బిల్డింగ్స్ తర్వాతే అది అమలు అవుద్ది. అది కూడా FTL పరిధిలో చెరువులు కానీ ఇవన్నీ కూడా అది హైడ్రాకి అప్పగించారు. ఎంఆర్ఓ ఏ రకంగా వచ్చి నోటీసులు ఇచ్చి 1 వీక్లో మీరు ఖాళీ చేయమని చెప్పారు? మీరు చెప్పండి. సో దీనికి ముందు సమాధానం చెప్పండి. ఇవన్నీ చెప్పకుండా మీరు ఈటల రాజేంద్ర గారిని మాట్లాడడం, ఇంకోటి మాట్లాడడం అనేది తగదు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్ నాయకులు మీరు ముందు ఇచ్చిన హామీల గురించి మాట్లాడి ముఖ్యమంత్రి గారిని నిలదీయండి. పార్టీ తరపు నుంచి మనం ఇన్ని హామీలు ఇచ్చాం, ఈ రాష్ట్రం దివాళా తీసిందని ముఖ్యమంత్రి మాట్లాడతారు, అప్పు పుట్టట్లేదని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఇది మన రాష్ట్ర పరువు తీయటం కాకపోతే ఇంకేమనాలి మీరు చెప్పండి. అందుకని నేను చెప్తున్నా, ముందు మీ నాయకుడికి చెప్పండి ఇవాళ రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో ఏం చేయాలనేది మీరు చెప్పి ముందు ఆయనకి బుద్ధి చెప్పండి తప్ప మీరు వచ్చి ఇక్కడికి ప్రెస్ మీట్లు పెట్టి మా నాయకుడి గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అనేది హెచ్చరిస్తున్నాను.